ఈరోజు వచ్చేసి నేను ఒక 5 సంవత్సరాల కస్టమర్, అంటే మినిమం ఒక 5 సంవత్సరాల నుంచి ఈ కస్టమర్ కుడుతున్నాను అనమాట. చాలా బక్కగా ఉంటారు, అంటే చాలా బక్కగా. అసలుకి ఈ బ్లౌజ్ కట్ చేస్తుంటేనే మీకు అర్థమవుతుందండి. నేను ఆది బ్లౌజ్ చూపిస్తాను. అయితే తనకి పెళ్లి బ్లౌజులు కుట్టారనమాట. అప్పటి నుంచి కూడా మన దగ్గరే కుట్టిస్తూ ఉంటారు, చాలా మంచిగా సెట్ అవుతూ ఉంటాయన్నమాట. ఈరోజు మీకు ఈ కటింగ్ ఏంటి అంటే, బక్కగా ఉన్న వాళ్ళకి భుజాలు జారకుండా చక్కగా మంచిగా ఎలా కట్ చేయాలి, క్రాస్ కటింగ్ అనే దాని గురించి కటింగ్ నేను చూపించాలని ఈ వీడియో పెడుతున్నాను. చక్కగా చివరి దాకా చూసి మీకు ఈ బక్కగా ఉన్న వాళ్ళ కటింగ్లలో ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నేను ఈ కటింగ్ని ఇలా వేసేసాను. ఇది డబల్ కటింగ్ అనమాట. అయితే ఇలా బక్కగా ఉన్న వాళ్ళకి ఏంటి అంటే, భుజాలు జారిపోతూ ఉంటాయి, చెస్ట్ భాగం సరిగ్గా సెట్ కాదు, ముడతలు రావడం, ఎక్కడ కూడా అలికినట్టుగా ఉండదు అనమాట. బ్లౌజ్ లాగానే ఉండదు, వాళ్ళకి సెట్ కాదు. కొంతమందికి మంచిగా సెట్ అవుతాయి. అయితే ఇప్పుడు నేను చేసే విధంగా మీరు చేస్తే ఇక లైఫ్లో మీకు అలాంటి ప్రాబ్లం అనేది రాదు. ఎప్పుడు కూడా మీకు ఆ యొక్క ఇది అనేది ఉండదన్నమాట. ఇదిగో చూడండి బ్లౌజు. ఈ బ్లౌజ్ చూడగానే మీకు అనిపిస్తుంది చిన్నపిల్లగాళ్ళ బ్లౌజా ఏంటి అనిపిస్తుంది. నడుము కూడా చూడండి ఎంత చిన్నగా ఉందో. నడుము కూడా చాలా చిన్న నడుము అనమాట. నాకు తెలిసి 24 అంతే, ఇగో 24 ఉంది, కరెక్ట్గా 24 ఉంది. చెయ్యి లూజ్ వచ్చేసి చాలా తక్కువ అనమాట, 8 ఉంటుందేమో చెయ్యి లూజు. అంటే చిన్నపిల్లల నడుము సైజు, చిన్నపిల్లలు చెయ్యంగో 8. ఈ కుట్టి నేను నాకు నోటెడ్ అయిపోయింది అనమాట ఈ అమ్మాయి కొలత. ఈ అమ్మాయి కూడా కొంచెం డీప్ నెక్కే తొడుగుతారు, అంటే ఇదే వాళ్ళకి పెద్ద డీప్ నెక్ అనమాట. కానీ ఎప్పుడు కూడా కరెక్ట్గా సెట్ అయిపోతాయి అనమాట. ఈ స్ట్రక్చర్ కానీ ఈ బ్లౌజ్ కానీ చాలా నీట్గా ఉంటుంది. ఆ అమ్మాయిది వేరే ఊరు ఇచ్చినా కూడా వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈ అమ్మాయి బ్లౌజులు చూసి అసలు ఈ అమ్మాయి కుదరవు అని చెప్పేసి వాళ్ళు చాలా ఫిక్స్ అయ్యారనమాట మైండ్ పరంగా. మన దగ్గరికి రాగానే పెళ్లి బ్లౌజులు కుదిరాయి. మళ్ళీ వాళ్ళ ఆడబిడ్డ పెళ్లి బ్లౌజులు కూడా మనమే కుట్టాము. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అత్తగారు, వాళ్ళకి సంబంధించి నా దగ్గరికి ఒక్కళ్ళు ఎవరైనా వచ్చారు అంటే, ఇక్కడ నుంచి పెళ్లి బిల్లు నా దగ్గర పోయింది అంటే అటు వాళ్ళు ఇటు వాళ్ళు కూడా తెచ్చి పట్టిస్తారనమాట. ఇంకా ఒక్కొక్కళ్ళది ఎవరిదో ఒక 10 పెళ్లి బిల్లులు కొడితే ఒక బిల్లు కొంచెం అటు ఇటు అయ్యి వాళ్ళు రారు. కానీ 100% 8 పెళ్లి బిల్లులు వాళ్ళు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ పరిచయమైన వాళ్ళంతా మన దగ్గరకు వస్తూ ఉంటారనమాట. అలా మనం గిరాకుని పెంచుకోవాలి, ఓకేనా. అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే, నడుము సైజ్ ప్రకారం కట్ చేసుకుంటున్నాను. ఈ కొలతల ప్రకారం నేను ఎలా వేస్తున్నానో చూడండి, ఓకేనా. అసలు నేను ఎక్కువ టేప్ అయితే వాడనండి. నేను ఏదో మీకు ఏంటంటే మ్యాక్సిమం అసలుకి డైరెక్ట్గా పని మైండ్కి ఎక్కేటట్టుగానే నేను చెప్తాను. మీకు కూడా తెలుసు ఆ విషయం. ఏదో దాచడం, అక్కడక్కడ సదరడం అలా చేయను అనమాట. పర్ఫెక్ట్ కటింగ్ నేను మీకు చూపిస్తూ ఉంటాను. అది మీరు చూసి మంచిగా నేర్చుకోండి, ఓకేనా. మీకు అర్థమైందో లేదో కూడా నా కామెంట్ సెక్షన్లో చేయండి, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇది కప్పు పొడవు అనమాట. కప్పు పొడవు కూడా 13 ఉంది, ఎక్కువైతే లేదు. ఎందుకంటే హైట్ కూడా కొంచెం తక్కువగానే ఉంటారు ఈ సిస్టర్, ఓకేనా. ఇలా మనం గీసుకొని ఈ డబ్బా వేసుకోవాలి. అంటే మొత్తం ఖర్చుతో కలిపి కూడా 10 ఉందో లేదో చూడండి, 9.5 ఉంది. ఇది కూడా ఖర్చుతో కలిపి 14 ఉంది, అంటే 13 వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు వీళ్ళకి మనం ఎంత పెట్టాలి అనేది ఇప్పుడు మనం చేయాల్సింది అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే 1.5 తీసుకోవాలి. 1.5 ఇక్కడ 2 ఇంచెస్ తీసుకోవాలి, ఓకేనా. తీసేసుకొని ఇప్పుడు ఈ అమ్మాయికి సరిపడా మనం కటింగ్ అనేది చేయాలి. వీళ్ళకి తగ్గట్టుగానే పెట్టాలన్నమాట. షోల్డర్ 3 ఇంచెస్, అటు ఇటు పోగా 2.5 ఉంటుందన్నమాట మనకోనే, ఓకేనా. తర్వాతకి వచ్చేసి చంక కింద భాగం అటు ఖర్చు వదిలేసి ఇటు ఖర్చు వదిలేద్దాం. చూడండి ఇలా వచ్చేసింది. చంక కూడా మనకి చాలా తక్కువ అనమాట. ఖర్చు పోగా 5 ఉంటుంది. కింద వైపు పై వైపు ఖర్చు పోగా మనకి 5 వచ్చేస్తుంది చంక, ఓకేనా. ఇలా మనం చేసుకోవాలి కటింగ్ అనేది. ఇప్పుడు రౌండ్ నెక్లేనండి, వెనక థ్రెడ్ పైపింగ్ వేసి కుట్టమన్నారు. ఎందుకంటే వీళ్ళకి డిజైన్ పెట్టినా కూడా ఖరాబ్ అవుతుందో ఏమోనని టెన్షన్ అనమాట. నేను ఆల్రెడీ ఇంతకుముందు మ్యారేజ్ అప్పుడు ఒక 2-3 కుట్టాను. కాకపోతే వాళ్ళకి నెక్కులు కొంచెం వెడల్పు అనిపించాయి. ఇక అప్పటి నుంచి రౌండ్ నెక్కులకు ఫిక్స్ అయ్యి ఇలాగే కుట్టండి అన్నయ్య అని చెప్తూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే లోతు తొడుగుతారు కానీ వెడల్పు తొడగడం నచ్చరు అనమాట కొంతమంది, ఓకేనా. ఈ అమ్మాయి కూడా అలాగే సేమ్ ఇలా చేసేసి కొద్దిగా ఇక్కడ నేనేం చేశానంటే 1/2 ఇంచ్ కొంచెం లైట్గా లూజ్ అనేది పెట్టాను. అది కూడా అవసరం లేదు, షేప్ కోసం పెట్టాను అనమాట, ఓకేనా. దీన్ని కరెక్ట్గా ఇలా చేసుకోండి. నేను పెట్టిన ప్రకారం మార్జింగ్ ప్రకారం మీరు కటింగ్ చేసేసుకుంటే ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు, ఓకేనా. ఇక్కడ 2 ఇంచెస్కి ఒకటి, ఇక్కడ మధ్యలో కాట్ ఒకటి, ఇక్కడ కూడా కాట్ ఒకటి, ఇలా చేసేసాం. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలి అంటే, ఇక ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా వేసుకొని, డబల్ కటింగ్ కదా మీకు కనిపించాలి. ఇప్పుడు ఇది తీసుకుంటున్నాను నేను, ఓకేనా. బ్యాక్ పార్ట్
అసలు ఇది మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత నీట్గా ఉందో కటింగ్. చూడండి మెడ కూడా చూడండి చిన్న రౌండ్ అనమాట. ఇదంతా కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలాగే వచ్చేస్తుంది, జిరాక్స్ అనమాట. ఓకేనా, ఇలా పెట్టేసి ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. వీలైతే వీళ్ళ స్టిచ్చింగ్ కూడా పెట్టేస్తానండి వీలైతే. ఓకేనా, ఇలా చూసుకోవాలి. కొంచెం పైకి పెట్టుకోవాలి. ఇలా కొంచెం పైకి పెట్టేసి కొంచెం చంక భాగం ఇవన్నీ కూడా చేసేయాలన్నమాట. ఇలా ఇది ఇలా చేసేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందు నెక్ కొద్దిగా చిన్నగా కటింగ్ చేసేసుకోవాలి. చూడండి రౌండ్ ఎలా తిరుగుతుంది, చాలా చక్కగా మనకి మన చేతులలోనే రౌండ్ అనేది తిరుగుతుంది. ఓకేనా, ఇలా తిప్పుకొని ఇక్కడ కాటు పెట్టేసుకోవాలి. తర్వాతకు వచ్చేసి ఇప్పుడు యథావిధిగా మనం కింద ఒక 1.5 ఇంచెస్ మీద ఈ షేప్ అనేది తీయాలి. ఇలా తీసేసి ఇక్కడ కూడా కొంచెం షేప్ అనేది తీయాలి చంకలోకి. ఓకేనా, ఇలా తీసుకుంటేనే మన కింది షేప్ కరెక్ట్గా మంచిగా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ముందు ఉక్సులు పట్టిది తీసుకోవాలి మనం. ఓకేనా, ఇలా చూసుకోవాలి. 1/4 ఇంచ్ ఖర్చు మీద కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం కరెక్ట్గా ఇది ఇక్కడ గుర్తు పెట్టేసుకుంటే కొంచెం పైన కొంచెం కింద కట్ చేసేసుకుంటే సరిపోతుంది మనకు. ఓకేనా, ఇలా ఓకేనా, ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే 100% మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. షేప్ అయినా బ్లౌజ్ అయినా. వీళ్ళకి చెస్ట్ భాగం ఎంత వేయాలి, ఎలా వేయాలి అనేది వీలైతే ఈ యొక్క వీడియో కింద కామెంట్ చేయండి. నేను చక్కగా మీకు ఈ డాట్స్ ఇవన్నీ బ్లౌజ్ కుట్టి చూపిస్తాను. అయితే మొన్న నేను కటింగ్ చేసి 3 రోజులు వర్క్ డేస్ అని చెప్పేసి 3 డేస్ నేను కటింగ్ పెట్టాను. అదే సిస్టర్స్తో మళ్ళీ స్టిచ్చింగ్ పెట్టాలనుకుంటున్నాను. మీరు అలా స్టిచ్చింగ్ మీకు అలవాటై మంచిగా నేర్చుకుంటామన్నాయంటే తనతోనే నేను ఆ బ్లౌజ్ కుట్టించి పర్ఫెక్ట్గా ఎలా ఉంది ఏంటి అనేది మీకు నేర్పించాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇదే వీడియో కింద మీరు పెట్టేయండి. ఓకేనా, అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను అనమాట. చూడండి ఇప్పుడు వీళ్ళకి మీటర్ క్లాత్ తీసుకున్నా కూడా వేస్టే, ఎందుకంటే బక్కగా ఉన్నారు కాబట్టి చాలా తక్కువగా పట్టింది మన క్లాత్ అనేది. ఓకేనా, ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే హ్యాండ్ కటింగ్ అనేది చేయాలి. ఓకేనా, దీన్ని ఇప్పుడు ఇలా కటింగ్ చేసేసుకోవాలి. హ్యాండ్ కూడా చంక పేలిక లేకుండా వస్తుందండి, చంక పేలిక కూడా ఉండదన్నమాట హ్యాండ్. ఓకేనా, ఇక్కడ దాకా ఇది ఇక్కడ దాకా లూజ్ వచ్చేసి ఇది ఇక్కడ దాకా, ఈ యొక్క చంక భాగం వచ్చేసి ఇలా పెట్టేసి ఇక్కడ దాకా చూడండి, ఇలా పెట్టేసి ఇలా పట్టుకొని ఇక్కడ దాకా పెట్టేయాలి ఖర్చుతో కలిపి. ఇలా వచ్చేస్తుంది అనమాట హ్యాండ్ అనేది. ఈ చిన్న చంక భాగంలోనే హ్యాండ్ అనేది వెళ్తుంది మనకి. ఓకేనా, ఇలా తీసేసుకోవాలి హ్యాండ్ని. ఈజీగా చంక పేలిక లేకుండానే మనం కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇలా బక్కగా ఉన్న వాళ్ళకైతే ఎంతవరకైనా వెళ్తుందండి క్లాత్ అనేది, మనకి టెన్షన్ ఏం లేదు. బ్యాక్ ఫ్రంట్ కూడా వాళ్ళకి తగ్గట్టుగా మనం తీసేసుకోవాలి. ఓకేనా, ఇక మిగిలిన క్లాత్లో ఈజీగా షేప్ బెల్టు, ఉక్సులు పట్టి, కాజల పట్టి అన్నీ కూడా వచ్చేస్తాయి. ఓకేనా, ఇక వచ్చేసి ఒరిజినల్ వచ్చేసి చీరలు ఇవ్వండి. దీంట్లో బ్లౌజులు తీసేసి ఇక నేను ఒరిజినల్ తీసేస్తాను. ఇక ఈరోజు ఏంటి అంటే నేను ఎలాగో కట్ చేస్తున్నాను. ఈ బక్కగా ఉన్న వాళ్ళకి 24 నడుము సైజు, హైట్ తక్కువగా ఉండి చాలా బక్కగా ఉన్న వాళ్ళకి షోల్డర్ డొల్లకుండా పర్ఫెక్ట్గా ఇప్పుడు నేను ఈ కటింగ్ నాదే అనమాట. ఈ స్టిచ్చింగ్ ఈ కటింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఈ అమ్మాయికి చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. వెనక నెక్ కూడా చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో చూడండి, మీకే అర్థమవుతుంది. చాలా రౌండ్ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. ఇంకా చూడండి ఇంత రౌండ్గా అదే కటింగ్ నేను ఇప్పుడు చేశాను అనమాట. కావాలి అనుకుంటే ఈ స్టిచ్చింగ్ చేస్తాను. మళ్ళీ ఇంకోటి కూడా నేనేం చెప్పాను, ఎవరైతే మొన్న వర్క్ డేస్ అని 3 డేస్ కటింగ్ పెట్టానో వాళ్ళతో స్టిచ్చింగ్ చేపిస్తాను. 2 డేస్ అయితే 2 డేస్, 3 డేస్ అయితే 3 డేస్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేపియండి అన్నయ్య అని చెప్పండి. ఈ వీడియో కూడా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఆ వీడియో కూడా చెప్పండి. లేదు ఇంకా కొత్త వీడియో ఏదైనా పెట్టాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేసిన వాళ్ళకి ఒక 10 రోజుల్లో అందరి కామెంట్లకు కూడా నేను చక్కగా వీడియోలు తీసి పెడతాను. ఓకేనా, అంటే
డే బై డే ఫస్ట్ పెట్టిన వాళ్ళు సెకండ్ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, అలా డైలీ పెడుతూ ఉంటాను. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.